మంత్రి కొండా సురేఖ నిన్న అక్కినేని కుటుంబంపై సమంతపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసి అభాసుపాలైన సంగతి అందరికీ తెలిసిందే. బి గ్రేడ్ షోస్ లో కూడా వినలేని మాటలు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి స్త్రీ నుంచి రావడం అత్యంత అవమానకరం. దీనిపై ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం చేయడమే ఉత్తమం. అందుకే అక్కినేని నాగార్జున నేడు ఆమెపై పరువు నష్టం దావా కేసు వేశారు. కాసేపటి క్రితమే ఆయన నాంపల్లి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు వేశారు. మంత్రి తమ కుటుంబ సభ్యుల గౌరవ మర్యాదలు మరియు పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యానించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జున ఆ దావాలో పేర్కొన్నారు. ఇది ఇప్పుడు మీడియాలో సెన్సేషనల్ గా మారింది. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటంటే, కేటీఆర్ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ మాల్ ని కూల్చేయబోతుంటే ఆ పని చేయొద్దంటూ నాగార్జున కేటీఆర్ కి రిక్వెస్ట్ చేస్తూ ఫోన్ చేయగా, కేటీఆర్ సమంతని నా దగ్గరకు పంపిస్తే వదిలేస్తా అన్నారని, ఆమె ఒప్పుకోకపోవడంతోనే నాగార్జున కుటుంబం సమంత చేత విడాకులు ఇప్పించారని దారుణమైన వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. దీనిపై సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా తీవ్ర స్థాయిలో స్పందించి కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించింది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఇలా ఎంతో మంది వ్యాఖ్యలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణలు చెప్తూ తన వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నానని మీడియా ముఖంగా తెలిపింది. కానీ ఆమె నాగార్జున కుటుంబానికి మాత్రం ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. వాస్తవానికి ఆమె సమంత పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నాగార్జున, నాగచైతన్య క్యారెక్టర్స్ ఎంత నీచంగా ఉన్నాయో చూడండి అన్నట్టుగానే ఆమె మాట్లాడింది. కానీ కొండా సురేఖ క్షమాపణలు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా చాలా తేలికగా తప్పించుకుంది. ఈ విషయమే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కొండా సురేఖ గారు సమంతకి క్షమాపణలు చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అక్కడ ఆమె అత్యంత హీనంగా మాట్లాడింది నాగార్జునని, నాగచైతన్యని. ఇండస్ట్రీలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పేలా ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ నాగార్జున, నాగచైతన్యని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం వల్లే నాగార్జున నేడు పరువు నష్ట దావా వేశారు. మరి ఆమెపై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్తే నాగార్జున తన కేసుని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి.